Dear friends, welcome to Nagesh Educate. This is Nagesh. Dear friends, today we are started the another topic, that is electrical capacitance. Electrical capacitance. విద్యుత్ క్షమత్వము అంటే ఏమిటి అనేటువంటిది మరొక ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. దిస్ ఈస్ ద ఇంపార్టెంట్ టాపిక్. We have started the new topic, that is the electrical capacitance. ఈరోజు మనం కొత్త టాపిక్ తీసుకోవడం జరిగింది. దాన్ని విద్యుత్ క్షమత్వము అంటే ఏమిటి లేదా విద్యుత్ కెపాసిటెన్స్ అనేటువంటి తీసేసుకుంటాం. సో ఇక్కడ వచ్చేసి ఈ యొక్క టాపిక్ అనేటువంటి చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఇంటర్మీడియట్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్కి చాలా ఉపయోగపడుతుంది. డిగ్రీ సిలబస్లో మరి ఇంటర్ సిలబస్లో ఉన్నటువంటి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఫ్రెండ్స్. ఇట్ ఈస్ వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ఫర్ ఇంటర్ అండ్ డిగ్రీ స్టూడెంట్స్. Before going to explanation of our topic or our video, then please subscribe my channel and support me. At the same time, share your friends and try to subscribe them. It is very helpful to all the students who are prepared academic and competitive examination purpose for the physics content. సో ఇక్కడ ఫ్రెండ్స్ జస్ట్ మొదటి ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్ విద్యుత్ క్షమత్వము అంటే ఏమిటి అనేటువంటి తీసుకున్నట్లయితే, విద్యుత్ క్షమత్వము లేదా ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్. See here, what is the mean by capacitance? What is mean by the capacitance? ఏంటి ఇక్కడ కెపాసిటెన్స్ అంటే ఏంటి? కెపాసిటెన్స్ అంటే ఏమిటి అనేటువంటిది మనకి ఇక్కడ కావాలి ఫ్రెండ్స్. కెపాసిటెన్స్ అని చెప్పేసి తీసుకుంటాం. ఏంటి కెపాసిటెన్స్ అంటే ఏమిటి అంటే ఇక్కడ జనరలీ కెపాసిటెన్స్ మీన్స్ ఇట్ ఈస్ ఎబిలిటీ టు స్టోర్ ద ఎలక్ట్రికల్ చార్జ్. ఇట్ ఈస్ ఎబిలిటీ టు స్టోర్ ద ఎలక్ట్రికల్ చార్జ్. So here the capacity means simply it is the ability to store the electrical charge in any device. That ability is called capacitance. Simply in general words, whatever I am saying means it is a general concept or general definition. So that is electrical capacitance means it is ability to store the electrical charge inside the device. సో మనకు సాధారణంగా మనం ఈ యొక్క విద్యుత్ కెపాసిటెన్స్ లేదా క్షమత్వాన్ని ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే, ఏదైనా ఒక విద్యుత్ పరికరము అనేటువంటిది తన లోపల ఎంత మేరకైతే విద్యుత్ ఆవేశాన్ని నిల్వ ఉంచుకోగలుగుతుందో ఆ నిల్వ ఉంచుకునేటువంటి సామర్థ్యాన్ని లేదా స్తోమతనే ఇక్కడ కెపాసిటెన్స్గా చెప్పేసుకోవచ్చు. సో కాబట్టి ఏదైనా ఒక విద్యుత్ పరికరము తనలో ఎంత మొత్తంలో అయితే విద్యుత్ ఆవేశాన్ని నిలువ ఉంచుకోగలుగుతుందో ఆ సామర్థ్యాన్నే మనకి ఇక్కడ విద్యుత్ కెపాసిటెన్స్ లేదా క్షమత్వం ఉంటుంది. ఇది సాధారణంగా మనం జనరల్గా సబ్జెక్ట్ అర్థం కావడానికి మనం చెప్పేటువంటి డెఫినేషన్. మరి ఇక్కడ కెపాసిటెన్స్ అనేటువంటిది ఏ విధంగా మనము రాబట్టుకోవచ్చు, దాని యొక్క సబ్జెక్ట్గా అకాడమిక్ డెఫినేషన్ అనేటువంటిది ఎలా ఉంటుంది అంటే, సాధారణంగా ఇక్కడ వచ్చేసి మనము ఏ విధంగా తీసేసుకుంటామంటే, ఇక్కడ చూడండి సాధారణంగా ఇప్పుడు ఏదైనా ఒక వాహకం తీసేసుకున్నాం. ఏదైనా ఒక వాహకం తీసుకున్నాం. ఏదైనా ఒక వాహకంలో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కండక్టర్. ఏదైనా ఒక వాహకం తీసేసుకున్నాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద కండక్టర్. అండ్ ఈ వాహకం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ఆవేశం అనేటువంటిది మనం క్యూ అని అనుకున్నట్లయితే, ఈ వాహకం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ఆవేశం క్యూ అయినట్లయితే మరియు ఈ వాహకం యొక్క రెండు చివరల మధ్య గల పొటెన్షియల్ భేదాన్ని మనం విగా తీసేసుకున్నట్లయితే, వాహకం యొక్క రెండు కొనల మధ్య గల పొటెన్షియల్ భేదం వి, వాహకం గుండా ప్రవహించేటువంటి ఆవేశము క్యూగా తీసేసుకున్నట్లయితే సాధారణంగా ఏమవుతుంది, పొటెన్షియల్ భేదం అనేటువంటిది పెరిగే కొలది ఈ యొక్క ఆవేశం కూడా పెరుగుతూ ఉంటుంది అని చెప్పేసి తీసేసుకుంటాం. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే దెన్ పొటెన్షియల్ భేదము
is always directly proportional to the charge which is passing through the conductor. అంటే ఇక్కడ పొటెన్షియల్ భేదము అనేటువంటిది ఆ యొక్క వాహకం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ఆవేశానికి అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పేసి తీసేసుకోవచ్చు. అనులోమానుపాతంలో ఉంటుంది అని చెప్పేసి. సో కాబట్టి ఫ్రమ్ దిస్ వన్ V ఈజ్ ఈక్వల్స్ టు ఒక స్థిరాంకం తీసేసి C ఇంటూ క్యూగా తీసేసుకోవచ్చు. ఇక్కడ C అనేటువంటిది అనుపాత స్థిరాంకము. C అనేటువంటిది అనుపాత స్థిరాంకము. సో కాబట్టి ఈ Cనే ఇక్కడ వచ్చేసి విద్యుత్ కెపాసిటెన్స్ అంటారు. సో కాబట్టి ఇక్కడ C అనుపాత స్థిరాంకం. అనుపాత స్థిరాంకంగా చెప్పేసుకోవచ్చు. ఇది Cనే దీనినే కెపాసిటెన్స్ అంటారు. ఈ విధంగా మనం కెపాసిటెన్స్ ను తీసేసుకోవచ్చు. See here, let us suppose that we are okay. I am consider one of the. Let us suppose that this is one of the conductor, means electrical conductor, which is easily allows to the free of charge or the electron. So this conductor, I mean the charge which is passing through this conductor is Q here, and the electrical potential difference across the two ends of the conductor is V. Generally, this electrical potential is always directly proportional to the charge which is passing through the conductor, and this is equal to one of the constant into charge. Here constant is nothing but a proportionality constant. This proportionality constant is known as capacitance. Okay, this proportionality constant is known as capacitance. Now the capacitance is equals to, so V by Q. Okay, V by Q. How to define the capacitance? How to define the capacitance means, so capacitance is always defined as the ratio in between electrical potential to the electrical charge. The ratio in between electrical potential to the electrical charge is called electrical capacitance. So కాబట్టి ఈ యొక్క సూత్రం ప్రకారము ఈ యొక్క విద్యుత్ కెపాసిటెన్స్ ని ఏ విధంగా నిర్వచించవచ్చు అంటే, వాహకం యొక్క రెండు కొనల మధ్య గల పొటెన్షియల్ భేదానికి మరియు వాహకం గుండా ప్రవహించేటువంటి విద్యుత్ ఆవేశానికి మధ్య గల నిష్పత్తినే మనము విద్యుత్ కెపాసిటెన్స్ లేదా విద్యుత్ క్షమత్వము అని అంటారు. ఓకే, సో ఎలక్ట్రికల్ కెపాసిటెన్స్ ఈజ్ డిఫైన్డ్ యాజ్ ద రేషియో ఇన్ బిట్వీన్ ఎలక్ట్రికల్ పొటెన్షియల్ టు ద charge, electrical potential to the charge which is passing through the conductor and which is across the two ends of the conductor. So this is about the electrical capacitance. విద్యుత్ క్షమత్వం అంటే ఏమిటంటే ఈ విధంగా నిర్వచించాం. Then after that one, what is the symbol of electrical capacitance? Generally the symbol of the symbol of the electrical capacitance is like this one. This is the capacitance symbol. Okay, this is the capacitance symbol. The two parallel plates which are equal area and equal lengths, okay, separated with a small distance, okay, that is the capacitance symbol. Okay, that is the capacitance symbol. And sometimes variable capacitor means this is nothing but variable capacitor or movable capacitor. తెలుగులో వచ్చేసి దీన్ని మనకు చర కెపాసిటర్ లేదా మారుతూ ఉన్నటువంటి కెపాసిటర్ అని కూడా చెప్పేసుకోవచ్చు. ఈ విధంగా మనం కెపాసిటెన్స్ ను సూచించవచ్చు. ఓకే, దెన్ ఆఫ్టర్ దట్ వన్ SI యూనిట్. వాట్ ఈస్ ద SI యూనిట్ ఫర్ కెపాసిటెన్స్? ఓకే, ఇన్ SI సిస్టమ్ వాట్ ఈస్ ద యూనిట్ ఫర్ కెపాసిటెన్స్ మీన్స్ units. Okay, so capacitance units में capacitance units వచ్చేసి in SI system వచ్చేసి farad.
farad. Okay, farad is nothing but so SI unit for capacitance. Farad అనేటువంటిది ఓకే farad తెలుగులో farad అంటారు. farad అనేటువంటిది SI పద్ధతిలో కెపాసిటెన్స్ కు ప్రమాణము అని చెప్పేస్తాం. farad అనేటువంటిది SI పద్ధతిలో కెపాసిటెన్స్ కు ప్రమాణము. సో 1 farad is equals to దేనికి సమానం అవుతుంది 1 వోల్ట్ పర్ 1 కూలూమ్. ఓకే 1 వోల్ట్ పర్ 1 కూలూమ్. 1 farad is equals to 1 వోల్ట్ పర్ 1 కూలూమ్ అని చెప్పేసుకుని తీసుకోవచ్చు. ఓకే సో this is actually then what is meant by the capacitance, how to define this one, and what is the symbol of the capacitance, and what is the units for capacitance is nothing but this one. Okay, so I hope you are understanding. Please like my videos and subscribe okay my channel. At the same time share your friends. Okay, thank you friends, and thank you students.